హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో మనం అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే అసలు విలువ తెలియదు, ఇంకా చేస్తున్నామన్న కృతజ్ఞత కూడా ఉండదు. అదే వాళ్ళకు కూడా పిల్లల నుంచి నేర్పించినట్లయితే కొన్ని తెలియని పెద్దవాళ్ళు కూడా ఇంట్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు ప్రశాంతత ఉంటుంది, వాళ్ళకు కొత్త విషయాలు నేర్చుకున్నామన్న ఆనందం కూడా ఉంటుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పిల్లలు ఇలా అని ఒక మాట పడాల్సిన అవసరం కూడా ఉండదు. అది ఏంటంటే, చూడ్డానికి చిన్న చిన్న పనులే కానీ అవి చాలా మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఉండి బయటికి వెళ్తున్నప్పుడు మెయిన్గా ఫ్యాన్స్, లైట్స్ ఇలా ఎప్పుడు వేసి ఉంచి అలాగే వెళ్తూ ఉంటారు. మళ్ళీ మనమే వెళ్ళి చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంట్లో ఆడవాళ్ళే చేసేది. అలా కాకుండా, అలా జరగకుండా ఉండాలి అంటే ప్రతిసారి అలా మనమే చేయలేము. ఎందుకంటే కొన్నిసార్లు ఏవో పనుల్లో ఉంటాము, ఇంట్లోకి కొత్త వాళ్ళు కూడా వచ్చినప్పుడు అరిచి చెప్పలేము. కాబట్టి ముందు నుంచి నేర్పించినట్లయితే ఇది చాలా బాగుంటుంది. వాళ్ళకి బయటకు వచ్చినప్పుడు స్విచ్చెస్ ఆఫ్ చేసి రావాలి, స్నానం చేసిన తర్వాత కూడా టవల్స్ ఆరేయాలి, తిన్న తర్వాత ప్లేట్ తీసి సింకులో పెట్టాలి, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ కూడా ఎక్కడక్కడ పడేస్తూ ఉంటారు, అవి కూడా సరిగ్గా పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే విధంగా నేర్పించినట్లయితే చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది. పైగా భర్త నుంచి ఇది ఇక్కడ పడేసావు, ఎక్కడ పడేసావు అన్న తిట్లు కూడా తప్పుతాయి. సో ముందు నుంచి నేర్పించినట్లయితే చాలా బాగుంటుంది. వాళ్ళకు మెంటల్గా కూడా మంచి అలవాట్లను నేర్పించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ వైబ్స్ అయితే అలానే ఉంటాయి. వాళ్ళు చేసే పని ఇది నా పని అనుకొని చేయగలుగుతారు. అప్పుడు చెప్పకుండా అలాగే చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎప్పటికీ రాదు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా మాటలు కూడా తప్పవు. సో ముందు నుంచి నేర్పించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.